Hi, this is K. Satyayana, Senior Faculty at IIT Maths. 2025 Session 1 జనవరిలో స్టార్ట్ అయింది. జేఈ మెయిన్స్ 2025 మ్యాథమెటిక్స్ మెమరీ బేస్డ్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్ ఈవినింగ్ షిఫ్ట్ January 23rd 2001. If the square divided 4 by 4 squares is, if two squares are chosen randomly, then probability that the squares doesn't share common side is. సో ప్రాబిలిటీ ప్రకారం ఏమవుతుందంటే, సో మొత్తం 4/4 కాబట్టి 16, దాంట్లో 2 సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 16C2 మైనస్ కామన్ సైడ్ లేని కాబట్టి -24/16C2 అవుతుంది. సో 120 - 24/120 అంటే 4/5 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద నెంబర్ 8, 21, 34 సో ఆన్ 320. ఇది రెండు మెథడ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ మీన్ అనుకుంటున్నాం. 8 + 21 + 34 + 320/13 అంటే మొత్తం 13 నెంబర్స్ ఉంటాయి. 13/2 8 + 320/13 దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 164 వస్తుంది. సో ఆ వేరియన్స్ ఫార్మ్ ఏంటంటే సిగ్మా xi² - n - x బార్ హోల్ స్క్వేర్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/13. సో 8² + 21² సో ఆన్ 320² - 164 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 8788గా వస్తుంది. నెంబర్ 3, దేర్ ఆర్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేస్ సిట్ దెమ్ సచ్ దట్ ఆల్ బాయ్స్ సిట్ టుగెదర్ అండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ సచ్ నో 2 బాయ్స్ సిట్ టుగెదర్ ఈజ్ అన్నాడు. సరే, సింపుల్ క్వశ్చన్. అంటే ఇక్కడ మనకి 5 బాయ్స్ 4 గర్ల్స్ ఉన్నారు. ఫస్ట్ కేసులో ద బాయ్స్ టుగెదర్గా తీసుకోవాలి. బాయ్స్ టుగెదర్ అంటే గ్రూప్ అవుతుంది. సో 4 గర్ల్స్ 4 గ్రూప్స్ అవుతారు. మొత్తం టోటల్ 5 యూనిట్స్ అవుతాయి. 5 యూనిట్స్ కెన్ బి అరేంజ్డ్ 5 factorial ways. In unit of 5 boys can be arranged among them just 5 factorial ways. The answer is 120 × 120 అవుతుంది. ఇంక కేస్ 2 ఏమంటుండు, సో ఆల్ బాయ్స్ ఇక్కడ నో బాయ్స్ సిట్ టుగెదర్ అంటాడు. ఇద్దరు బాయ్స్ పక్క పక్కన ఉండకూడదు అంటాడు. ఫస్ట్ గర్ల్స్ని సెట్ చేసుకోవాలి. అంటే 4 గర్ల్స్. 4 గర్ల్స్కి ఎన్ని గ్యాప్స్ ఉంటాయి అంటే 5 గ్యాప్స్ ఉంటాయి. 5 గ్యాప్స్లో 4 బాయ్స్ని సెట్ చేస్తే 5p5 దట్ మీన్స్ 5 factorial ways. సో 4 factorial × 5 factorial × 120 అంటే 14,400 + 24 × 120 అవుతే దానికి 17,280గా ఆన్సర్. సెక్షన్ నెంబర్ 4, if the squares of the shorter distance between the lines x - 2/1 = y - 1/2 = z + 3/3 and x + 1/2 = y + 3/4 = z + 5/-5 is m/n. mn కో ప్రైమ్ అవుతుండు. m + n = అడిగండి. ఉన్న ఫార్ములా కాకుండా మనం ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా చెప్పాను. మాడ్యులస్ ఆఫ్ x1 - x2 y1 - y2 z1 - z2 l1 m1 n1 l2 m2 n2 by మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ i j k. సో k l1 m1 n1 l2 m2 n2 ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే చాలా సింపుల్గా వస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అని m/n అడిగింది కాబట్టి 4/5 అవుతుంది. సో m4 n5 అవుతుంది. సో m + n అంటే 9 అవుతుంది. ఇంటిగ్రల్ 0 to π/2 sin 3/2x dx by sin 3/2x plus cos 3/2x. Then the value defined integration 0 to 21 x sin x cos x by sin power 4x plus cos power 4x dx వాల్యూ ఎంత అడిగింది. I = ఇంటిగ్రల్ 0 to π/2 ఇది గివెను. I = ఇంటిగ్రల్ 0 to π/2 cos power 3/2x by sin power 3/2x plus cos power 3/2x dx. Let J = ఇంటిగ్రల్ 0 to I x sin x cos x by sin power 4x plus cos power 4x dx అవుతుంది.
J is equal 0 to pi by 2 x sin x cos x by sin power 4x plus cos power 4x dx. సో దీంట్లో ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే J is equal to సో ఇంటిగ్రల్ 0 to pi by 2 minus x sin x cos x by sin power 4x plus cos power 4x dx అవుతుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 dx 2i ఈక్వల్ టు pi by 2 i ఈక్వల్ టు pi by 4 అవుతుంది. 6 చూసుకున్నట్లయితే x స్క్వేర్ బై 2 ప్లస్ y స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 1 ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ విత్ మిడ్ పాయింట్ 1,2 ఈజ్ అని అడిగిండు. సో ఇక్కడ x స్క్వేర్ బై 2 ప్లస్ y స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా ఎందుకంటే t ఈక్వల్ టు s1. సో x ఇంటూ 1 by 2 y ఇంటూ 1 by 2 by 4 minus 1 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ప్లస్ 1 by 6 minus 1 అంటే x by 2 ప్లస్ y by 3 ఈక్వల్ టు 1 x by 2 ప్లస్ y by 8 ఈక్వల్ టు 9 by 6 అంటే 4x ప్లస్ y ఈక్వల్ టు 8 అవుతుంది. 8x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ 9 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 8x by 2ని 1 and 2లో సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ బై 2 ప్లస్ 1 by 4 9 మైనస్ 8x హోల్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని 2x స్క్వేర్ మైనస్ 144x ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ 0. సమ్ ఆఫ్ ద రూట్స్ 2 అవుద్ది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 65/72. D ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. సో మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2 ఇంటూ రూట్ 17. సో రూట్ ఓవర్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 65/72 రూట్ 17. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 65/18 ఇంటూ రూట్ 17. సో రూట్ 7/3 రూట్ 2 ఇంటూ రూట్ 17 రూట్ 119/3 రూట్ 2గా ఆన్సర్ వస్తుంది. ఇఫ్ ఇంటిగ్రల్ x క్యూబ్ sin x dx ఈజ్ ఈక్వల్ టు gx g of x plus c where c is the integration constant g of 0 equal to 0 g of 5/2 plus g dash of 5/2 equal to alpha into pi cube plus beta into pi square plus gamma, then find alpha plus beta minus gamma అని అడిగిండు. సో ఇంటిగ్రల్ x క్యూబ్ sin x dx దీన్ని బై పార్ట్స్ మెథడ్లో చేస్తే మైనస్ x క్యూబ్ కాస్ x ప్లస్ సో ఇంటిగ్రల్ 3x స్క్వేర్ కాస్ x dx అవుద్ది. మైనస్ x క్యూబ్ కాస్ x ప్లస్ 3 మరలా అగైన్ బై పార్ట్స్ మెథడ్లో చేస్తే x స్క్వేర్ sin x మైనస్ ఇంటిగ్రల్ మైనస్ 2x sin x dx అవుతుంది. సో మైనస్ x క్యూబ్ కాస్ x ప్లస్ 3 x స్క్వేర్ sin x మైనస్ 2 ఆఫ్ x కాస్ x ప్లస్ ఇంటిగ్రల్ 1 కాస్ x dx అవుతుంది. g of x is equal to minus x cube cos x plus 3 of x square sin x plus 2x cos x minus 2 sin x plus c. g of 0 equal to 0 కాబట్టి c equal to 0 అవుతుంది. g of 5/2 అంటే 0 plus 3 pi/2 whole square plus 0 minus 2 plus 1 into 1. g of 5/2 means pi/2 whole cube అవుతుంది. సో g of pi/2 g dash of pi/2 ఈక్వల్ టు pi/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 pi/2 హోల్ స్క్వేర్ మైనస్ 6 అవుతుంది. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 1/8 బీటా ఈజ్ ఈక్వల్ 3/4 గామా ఈజ్ ఈక్వల్ -6. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 1/8 ప్లస్ 3/4 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 55/8 అవుతుంది. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ px ప్లస్ q ఈక్వల్ టు 0. 10th and 11th terms are AP whose common difference is 3/2 అంటే D 3/2 ఇచ్చిండు. సమ్ ఆఫ్ 11th term of AP is 11th term 88 ఇచ్చిండు. దెన్ Q మైనస్ AP అని అడిగింది. సో ఇక్కడ మనకి ఆల్ఫా అంటే మనకి 10th term కాబట్టి A ప్లస్ 9D అవుతుంది. బీటా అంటే 11th term కాబట్టి A ప్లస్ 11D అవుతుంది. సో ఇక్కడ 11th term ఈజ్ 88 ఇచ్చింది కాబట్టి 11/2 2A ప్లస్ S11 88 ఇచ్చింది కాబట్టి 11/2 2A ప్లస్ 10D ఈజ్ ఈక్వల్ టు 88. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో A ప్లస్ D అంటే మనకి 3/2 ఇచ్చింది కాబట్టి 15/2 ఈజ్ ఈక్వల్ టు 8. A ఈక్వల్ టు 1/2 వస్తుంది. A 1/2 వచ్చినప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 9 ఇంటూ 3/2 సో దట్ ఈజ్ 14 అవుతుంది. బీటా ఈజ్ ఈక్వల్ A ప్లస్ 10Dలో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా 13 1/2 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు P, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు Q కాబట్టి సో P అంటే 14 ప్లస్ 31/2, P అంటే 59/2, Q అంటే ఆల్ఫా బీటా కాబట్టి 14 ఇంటూ 31/2, Q అంటే 217 అవుతుంది.
అడిగింది ఏంటంటే క్యూ మైనస్ 2p కాబట్టి 217 మైనస్ 59 ఈజ్ ఈక్వల్ టు 158 అవుతుంది. 9th క్వశ్చన్, ఇఫ్ mod z ఈక్వల్ టు 1 అండ్ మాడ్యులస్ ఆఫ్ z బై z బార్ ప్లస్ z బార్ బై z ఈక్వల్ టు 1 దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ కాంప్లెక్స్ నెంబర్స్ అడిగింది. సో ఇక్కడ మనకి mod z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మాడ్యులస్ ఆఫ్ z బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే అట్లా వస్తుంది. సో దీంట్లో z ప్లస్లో x ప్లస్ i రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2 ఆఫ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1/2. సో రెండు ఈక్వల్ గీస్తే సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయని చూస్తే 1 2 3 4 5 6 7 8 పాయింట్స్ తీసుకోవచ్చు. దాని ఆన్సర్ 8గా చెప్పుకోవచ్చు. 10th క్వశ్చన్, లెట్ SC బి ద రీజియన్ consisting the points x comma y such that -1 less than equal to x less than equal to 1 and 0 less than equal to y less than equal to a plus e power mod x minus e power minus mod x if area bounded by the region 2 of e square plus 8e plus 1 by e y is equal to a plus e power mod x plus e minus e power minus mod x. సో కేస్ 1లో x గ్రేటర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ x. సో y డాష్ డెరివేటివ్ చేస్తే ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ x అవుద్ది. కేస్ 2లో x లెస్ దర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే సో y ఈక్వల్ టు a ప్లస్ ఈ పవర్ మైనస్ x మైనస్ ఈ పవర్ x తీసుకుంటాం. y డాష్ డెరివేటివ్ చేస్తే మైనస్ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ x. సో y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మన గ్రాఫికల్గా ఇట్లా చూసుకున్నప్పుడు ఈ ఏరియా ఏమవుతుందంటే సో ఏరియా ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to 1 a ప్లస్ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ x dx అవుతుంది. సో 2 సో ఇంటిగ్రేషన్ చేసుకుంటే ax ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ x బౌండ్స్ 1 to 0. సో బౌండ్స్ అప్లై చేసుకుంటే సో దీనికి a ఈక్వల్ టు 10గా వస్తుంది. నెంబర్ 11, ఇన్ ద ఈక్వేషన్ 1 plus x whole power p 1 minus x whole power q coefficients of x and x square is 1 and minus 2 then find x square p square plus q square అడిగింది. సో 1 plus x whole power p దీన్ని బైనామియల్ ఎక్స్పెన్షన్ రాస్తే 1 plus ఈ pc0 ప్లస్ pc1x ప్లస్ pc1x స్క్వేర్ ప్లస్ pc1x క్యూబ్ అట్లా రాస్తే కోఎఫిషియంట్ ఆఫ్ x p మైనస్ q ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే p ఈక్వల్ టు 1 ప్లస్ q అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అవుతుందంటే pc2 ప్లస్ qc2 మైనస్ pq మైనస్ 2 అవుతుంది. సింప్లిఫికేషన్ చేస్తే q స్క్వేర్ మైనస్ q మైనస్ 2q మైనస్ 2q స్క్వేర్ q స్క్వేర్ ప్లస్ q మైనస్ 4 అవుతుంది. q వాల్యూ 2 వస్తుంది, p వాల్యూ 3 అవుతుంది. p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 13 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12, evaluate limit extends to infinity to 2x square minus 3x plus 10 by 3x square plus 4x minus 2 into 3x minus 1 whole power x by 2 by square root of 3x plus 2 whole power x is again. So limit extends to infinity to x square into, so x square common is the 2 minus 3 by x plus 10 by x square. So x square common is the 3 plus 4 by x minus 4 by x square. లిమిటింగ్లో చూస్తే 2/3 ఆన్సర్ వస్తుంది. దీనికి కూడా 2/3 ఆన్సర్ వస్తుంది. సో దీన్ని యాజ్ తీసుకురాసుకున్నాం. సో దీన్ని లిమిట్ 2/3 ఈ పవర్లో రాసుకుంటే దీనికి -3/3x ప్లస్ 2x/2 అవుతుంది. దీన్ని కూడా లిమిట్స్లో అప్లై చేసుకుంటే 3 పవర్ 1/2. సో 2/e రూట్ e ఆన్సర్ అవుతుంది. నెంబర్ 13, లెట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ 16 కాస్ π/3 మైనస్ x కాస్ ఆఫ్ π/3 ప్లస్ x కాస్ x sin 3x కాస్ 6x. If the range of f of x is alpha comma beta, then distance of the point alpha comma beta from the 3x plus 4y plus 12 is equal to 0. So f of x is equal to 6 plus 16. So దీని ఆన్సర్ వచ్చేసి 1/4 cos 3x అవుద్ది. సో cos 3x sin 3x cos 6x. దీని cos 3x sin 3xని sin 2a ఫార్ములా అప్లై చేసుకుంటే 2 sin 6x cos 6x అయితే అగైన్ ఫార్ములా అప్లై చేస్తే సో 6 ప్లస్ sin 12x అవుద్ది. sin 12x బౌండ్ 1, -1 కాబట్టి రేంజ్ సో 6 ప్లస్ 1 7 అవుతుంది. 6 - 1 5 అవుతుంది. సో 5, 7 ఆల్ఫా 5 బీటా 7 అవుతుంది. సో 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 0. డిస్టెన్స్ కనుక్కుంటే సో 15 ప్లస్
28 plus 12 by 5 equal to modulus of 55 by 5. The answer is 11. A equal to Aij given. A, so column matrix 0 1 0 is equal to column matrix 0 0 1 is comma A of column 1 4 1 3 is equal to column 0 1 0. ఇంకో మ్యాట్రిక్స్ A of column 2 1 2 is equal to column 1 0 0. ఫైండ్ A 2 3 అడిగింది. సో దీనికి సింపుల్గా మనకి ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ అనుకొని దీన్ని మల్టిప్లైస్ దీన్ని ఈక్వల్ చేసుకుంటే ఈక్వేషన్స్ వస్తాయి. 4A21 ప్లస్ 3A23 ఈజ్ ఈక్వల్ 1 అవుద్ది. సో A2A21 ప్లస్ A2A23 ఈజ్ ఈక్వల్ 0 అవుద్ది. 4A23 ప్లస్ 3A23 ఈజ్ ఈక్వల్ 1. అప్పుడు A23 ఈజ్ ఈక్వల్ -1 అవుద్ది. ఇది ఇంకో మెథడ్ కూడా చేసుకోవచ్చు. 15. The system of equation x plus y plus z is equal 6, x plus 2y plus 5z is equal 9, x plus 5y plus lambda z is equal mu. No solution. Then lambda mu ఎంత అని అడిగిండు. సో దీంట్లో డిటర్మినెంట్ చూసుకున్నట్లయితే సో డెల్టా తీసుకుంటే 1 1 1 1 2 5 1 5 ల్యాండా తీసుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే ల్యాండా ఈక్వల్ టు 17 వస్తుంది. సో డెల్టా 1 తీసుకుంటే 6 9 మ్యూ 1 2 5 1 5 ల్యాండా. సో ల్యాండా వాల్యూ 17 అప్లై చేసుకుంటే ఇక్కడ 3 ల్యాండా ప్లస్ 3 మ్యూ మైనస్ 105 వస్తుంది. నెక్స్ట్ D2 డెల్టా 2 తీసుకుంటే ఇక్కడ 3 ల్యాండా మైనస్ 4 మ్యూ ప్లస్ 21 అవుతుంది. డెల్టా 3 తీసుకుంటే మ్యూ మైనస్ 18 అవుతుంది. సో ఫర్ నో సొల్యూషన్ అడిగింది కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ల్యాండా ఈజ్ ఈక్వల్ 17 అవుతుంది. డెల్టా 1లో 3 ఇంటూ మ్యూ మైనస్ 18 హోల్ క్యూబ్ అవుతుంది. డెల్టా 3 మ్యూ మైనస్ 18 అవుతుంది. డెల్టా 2 72 మైనస్ 4 మ్యూ అవుతుంది. సో 4 ఆఫ్ 18 మైనస్ మ్యూ ల్యాండా ఈజ్ ఈక్వల్ 17, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ సెట్ ఆఫ్ 18 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ y ఈక్వల్ టు x minus y dy by dx sin of x by y, if x of 1 is equal to pi by 2, then find the cos of x of 2. Y equal to x minus y dy by dx sin of x by y. So y న్యూట్రల్ తీసుకొస్తే 1 is equal to x by y dy by dx by dy sin of x by y అవుతుంది. x by y ఈక్వల్ టు y అయితే dx by dy is equal to v plus y dy by dx అవుతుంది. సో దీన్ని చేస్తే 1 is equal to v of v plus y dy by dy ఇంటూ sin v అవుతుంది. సో 1 is equal to v minus v y dv by dy sin x అవుతుంది. 1 is equal to minus y dv by dy sin v అవుతుంది. వేరియబుల్స్ ఆర్ సపరబుల్ చేస్తే dy by y ఈక్వల్ టు మైనస్ sin v dy. log y ఈక్వల్ టు cos v ప్లస్ c. log y ఈజ్ ఈక్వల్ టు cos x by y ప్లస్ c. సో ఇక్కడ x ఆఫ్ 0 ఈక్వల్ టు 0 కాబట్టి సో c ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సో నెక్స్ట్ log y ఈక్వల్ టు cos ఆఫ్ x by y. log 2 ఈక్వల్ టు cos ఆఫ్ x by 2. cos x ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ x by 2 మైనస్ 1. సో 2 log స్క్వేర్ 2 మైనస్ 1 అవుతుంది. డిస్టెన్స్ ఆఫ్ ద లైన్ x minus 2 by 2 ఈక్వల్ టు y minus 6 by 3 ఈజ్ ఈక్వల్ z minus 3 by 4 ఫ్రమ్ ద పాయింట్ 140 along the line x by 1 ఈజ్ ఈక్వల్ టు y minus 2 by 2 ఈజ్ ఈక్వల్ z plus 3 by 3 ఈజ్ అడిగింది. ఇది లైను, ఇది ఒక లైను. ఈ మిడ్ పాయింట్ ఇలా తీసుకోవచ్చు. ఈ P పాయింట్ 1, 4, 0 కాటికి 2 lambda plus 2 minus 1 by 1, 3 lambda plus 6 minus 4 by 2, 4 lambda plus 3 minus 0 by 3. సో 2 lambda plus 1, 3 lambda plus 2 by 2, 4 lambda plus 3 by 3 ఈక్వల్ చేసుకుంటే lambda ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా lambda ఈక్వల్ టు 0 అవుతుంది. డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్, ఆ పాయింట్కి డిస్టెన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే √14 అవుతుంది. నెంబర్ 18. లెట్ P ద పాయింట్ P -1 -1 to Q 5 5 10 A divides PQ in the ratio lambda is to 1. If OQ bar OA bar minus 1 by 5 modulus of OP cross OA whole square is equal to 10, then find lambda అని అడుగుతున్నాడు. సో P పాయింట్ Q పాయింట్ ఇచ్చిండు. నేను ఇక రేషియో 1:2 రేషియోలు ఇచ్చింది కాబట్టి రేషియో ప్రకారం చేస్తే ఇది వస్తుంది.
ఓక్యూ 5 5 10 కాబట్టి ఓఏ దీనికి కూడా రేషియో ప్రకారం చేస్తే ఇది వచ్చింది. ఓక్యూ ఓపీ -1 -1 2 కాబట్టి ఓక్యూ డాట్ ఓఏ చేస్తే ఇది వస్తుంది. సో 5 బై లాంబ్డా ప్లస్ 1 30 లాంబ్డా ప్లస్ 2 స్క్వేర్ అడిగిండు. సో లాంబ్డా స్క్వేర్ 20 హోల్ స్క్వేర్ బై లాంబ్డా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 అవుతుంది. బై లాంబ్డా ప్లస్ 1 15 లాంబ్డా ప్లస్ 1 మైనస్ 1 బై 5 లాంబ్డా స్క్వేర్ 20 స్క్వేర్ బై లాంబ్డా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఈక్వల్ టు 10. అంటే 15 లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా ప్లస్ 1 మైనస్ లాంబ్డా స్క్వేర్ 16 ఈజ్ ఈక్వల్ లాంబ్డా ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 14 లాంబ్డా ఈక్వల్ టు 0 లాంబ్డా ఈక్వల్ టు 7గా చెప్పుకోవచ్చు. 19 A ఈక్వల్ టు సెట్ ఆఫ్ XY సో సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ y గ్రేటర్ ఈక్వల్ టు 3. B ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ x కామా y సచ్ దట్ mod x ప్లస్ mod y లెస్ దర్ ఈక్వల్ టు 3. Let C ఈజ్ ఈక్వల్ టు A ఇంటర్సెక్షన్ B. ఫైండ్ ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x ప్లస్ y ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు C అని అడిగింది. సో దీనికి ఫస్ట్ ఏ దానికి mod x ప్లస్ mod y mod ఆఫ్ x ప్లస్ y గ్రేటర్ ఈక్వల్ టు 3కి సో గ్రాఫ్ ఈ విధంగా గీసుకోవచ్చు. mod x ప్లస్ mod y లెస్ దర్ ఈక్వల్ టు 3కి సో గ్రాఫ్ని ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇంటర్సెక్షన్ Bకి సో ఏ ఇంటర్సెక్షన్ Bకి గ్రాఫ్ని ఈ రెండిట్లో కామన్ సైడ్ ఈ విధంగా తీసుకోవచ్చు. కాబట్టి 3 - 3 దీనికి 3 దీనికి -3 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ద ఆన్సర్ ఈజ్ 0.